2024లో గైడో ష్రూయర్స్ నాయకత్వంలో పురావస్తు శాస్త్రవేత్తలు మడగాస్కర్ దక్షిణ భాగంలో ఉన్న ఇసాలో మాసిఫ్లోని మర్మమైన పురావస్తు ప్రదేశం టెనెకి ను లోతుగా అన్వేషించారు. ఈ స్థలంలో భారీ రాతితో చెక్కిన గదులు, మెట్లు, గుహల రూపంలో ఉన్న గజిబిజి ఆకారాల నిర్మాణాలు మరియు రాతితో చేసిన కుండీలు కొండల్లో నేరుగా చెక్కబడినవిగా కనిపించాయి. రేడియోకార్బన్ పరీక్షలు మరియు కేరమిక్ ముక్కల విశ్లేషణ ద్వారా ఈ నిర్మాణాలు 10వ నుండి 12వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడ్డాయని తేలింది. టెనెకి యొక్క నిర్మాణ శైలి మరియు ఇరాన్లోని ఫార్స్ ప్రాంతానికి చెందిన పురాతన జరోఆస్ట్రియన్ ఫైనల్ రైట్స్ సంప్రదాయాల మధ్య స్ట్రైకింగ్ సమానతలు కనుగొనబడ్డాయి. ఈ ఆధారాల ఆధారంగా ఆ ప్రాంతానికి అరబ్ ఆక్రమణ తర్వాత మతపరమైన వేధింపులను తప్పించుకోవడానికి మడగాస్కర్కు వచ్చిన జరోఆస్ట్రియన్ వలసదారులు ఈ స్థలాన్ని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జరోఆస్ట్రియనిజంలో మృతదేహాలను ప్రారంభంగా ఓపెన్ ప్రాంతాల్లో ఎక్స్పోజ్ చేసి, ఆపై అవశేషాలను రాతితో తయారు చేసిన చిన్న గదుల్లో ఉంచే సంప్రదాయం ఉంది. టెనెకి వద్ద కనిపించిన చెక్కిన గుహలు, గదులు ఈ సంప్రదాయంతో అనుసంధానంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఇప్పటివరకు మానవ అవశేషాలు కనబడకపోవడంతో అవి తర్వాతి కాలంలో మతపరమైన లేదా ప్రాక్టికల్ కారణాల చేత తొలగించబడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టెనెకి స్థల యొక్క అన్వేషణ మడగాస్కర్ పూర్వకాల చరిత్రపై కొత్త వెలుగును కలిగించడమే కాక, మధ్యయుగాల భారత మహాసముద్ర వర్తక మరియు సాంస్కృతిక సంబంధాలపై కూడా కొత్త ఆలోచనలను కలిగిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.